నా పేరు కాల్. నేను ఒక టైం స్టాపర్ని. దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అది నేను ఒక్కడనే చేయగలను. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ కాల్. మీకు ఇప్పుడు ఏం కావాలి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడే చెప్తాను. బాగుంది ట్వింకిల్. ఇక్కడ కొన్న ఐస్ క్రీమ్ చాలా బాగుంది. బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అందుకు కారణం క్విజ్ కాంపిటీషన్ లో నాకేం దొరికిందో తెలుసా? ఒకే ఒక్క వర్డ్ లో చెప్పాలంటే సెలెక్షన్. అందుకే ఈ సెలబ్రేషన్. చాలా బాగుంది ట్వింకిల్. ఈసారి ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు చూడు. ఇలా చూసారా, వీళ్ళిద్దరూ ఎవరి వల్ల గెలుపొందలేరు. రెండు నేనే తినేశాను. నాకు 2 ఐస్ క్రీమ్లు ఇవ్వండి. ఇంత పెద్ద మొత్తాన్ని మనం తీసుకువెళ్ళడం చాలా ప్రమాదకరం. ఈ డబ్బుని మనం వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేయడం మంచిది. అలాగా ఎవడైనా దొంగ వచ్చి ఈ డబ్బుని కొట్టుకుపోతే? తలుపు తెరిచేటప్పుడు వస్తుంది ఒక శబ్దం, కట్ కట్. బ్యాంకులో ఈ డబ్బుని సేఫ్ గా డిపాజిట్ చేసేంత వరకు ఒక వ్యక్తి తోడుగా ఉంటాడు. అతనే జట్ పాట్. అద్భుతం సార్, భలే పాయింట్ చెప్పారు మీరు. దాన్ని వెంటనే నోట్ ప్యాడ్ లో నోట్ చేసేసుకుంటాను. సింహం గోలు నుంచి తప్పించుకున్న మేక పిల్లని నక్క పట్టుకున్న విషయం ఆ కథ మీకు తెలుసుగా. అంతా నేను చూసుకుంటా. ఏమంటున్నారు? ఇప్పుడు సార్ ఏం చెప్పొస్తున్నారంటే మిమ్మల్ని టెన్షన్ అవ్వద్దు అంటున్నారు. సార్ మిమ్మల్ని మీ చేతిలో ఉన్న డబ్బుని సేఫ్ గా బ్యాంకుకి చేరుస్తారు సార్. అరెరే, అయితే నా దగ్గర ఉన్న డబ్బుకి మీరు రక్షణ ఇవ్వండి. ఇదెవరు? టోనియా? అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మా టోనీ బాస్ ఫ్రీగా దొరికితే దేన్ని వదిలిపెట్టారు, అంతే కదా బాస్? తీపి లేని హల్వా తినడం వేస్ట్. టోనీ బాస్ అన్ని విషయాల్లో లాస్ట్. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది బాస్. ఇదిగో తీసుకోండి, మీ ముగ్గురికి కలిపి ఐస్ క్రీమ్ తెచ్చాను. ఈ ఐస్ క్రీమ్లు అన్నీ కలిసి ఎంతైనాయి అంకుల్? టెంపో అన్నా, మీరు ఆ కోడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటికి బాబు, ఆ విషయం ఏమిటో తెలుసా? అందరూ డాగిల్ని పెంచుకుంటున్నారు, పిల్లలు పెంచుకుంటున్నారు. కానీ ఈ టెంపో అన్న పెట్టు ఈ టెంపో అన్న లాగానే ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల నేను ఇప్పుడు కోడిని పెంచబోతున్నాను. ఇకపోతే అది రోజు పెట్టే గుడ్డుతో నేను ఆమ్లెట్ వేసుకుని తింటాను. అద్భుతం! రోజు మీ ఇంటికి వచ్చి నేను ఆమ్లెట్ తింటాను. నా కోడి, ఆగు, అక్కడ ఆగు. అయ్యయ్యో, నా కోడి ఎక్కడికి పోయింది? ఎగిరిపోయిందో ఏమిటి? నా డబ్బు కనిపించడం లేదు. బాబోయ్, ఇది అసలు నా దగ్గరికి ఎలా వచ్చింది? నా నోరంతా ఒకటే మంటగా ఉంది. నాకు ముందు లాలీపాప్ ఇవ్వండి. ఇవ్వలే, నాకు లాలీపాప్ ఇవ్వండి. లేకపోతే కనీసం కూల్ డ్రింక్స్ అయినా ఇవ్వండి.
నా సైకిల్ ఏమైపోయింది? నా కారు ఏమైంది? దయచేసి మీరు నా మీద నుంచి లేవండి. హా? అన్ని వస్తువులు హఠాత్తుగా ఎలా మాయమైపోయాయి? ఏం కికో ఏమైంది? అంతా ఓకే కదా? తెలీదు మేయర్ అంకుల్, హఠాత్తుగా వస్తువులన్నీ మాయమైపోతున్నాయి. ఏమిటి, కనపడకుండా పోయిందా? అయ్యయ్యో, అంటే నా ఈ డబ్బు కూడా కనపడకుండా పోతుందా? కమాన్ జూనియర్, నాతో రా. మనం వెళ్ళి ఆ దొంగను పట్టుకుందాం. మేయర్ అంకుల్ మీరేం బాధపడకండి, కిక్కో ఇక్కడే ఉన్నాడు కదా, అలాంటిదేమీ జరగదు. మీరు ఆ డబ్బుని కిక్కోకి ఇవ్వండి. రెండే మాటలో చెప్పాలంటే ఆ డబ్బు కిక్కోకి ఇస్తే సూపర్ సేఫ్ గా ఉంటుంది. ఇది అయ్యయ్యో, నా డబ్బు మొత్తం కనపడకుండా పోయింది. ఇప్పుడు ఇదెలా మాయమైపోయింది? మనం వెళ్ళి ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూద్దాం, ఏం జరిగిందో తెలిసిపోతుంది. ఆ, పోలీస్ అంకుల్, ఇది నేను చెప్పిన ఫుటేజ్. దీన్ని కాస్త రీవైండ్ చేయండి. ఇప్పుడు ప్లే చేయండి. ఇందులో చూసినా ఏం కనిపించట్లేదే. వస్తువులని హఠాత్తుగా మాయమైపోతున్నాయి. అవన్నీ ఒకే చోట్లోనే ఉండాలి. R7 బ్లింక్ అవుతోంది. అయితే పక్కనేదో సమస్య అనుకుంటా. కానీ R7 సిగ్నల్ అదుగో అక్కడ చూపిస్తోంది. ఆ చోట్లోనే ఇప్పుడు కొత్తగా జ్యువెలరీ షాప్ ని ప్రారంభించారు. ఇలాగే ఆ కొట్లో ఉండే జ్యువెలరీస్ అన్ని మాయమైపోతే త్వరగా రండి, మనం వెళ్ళి చూద్దాం. ఒకే మాటలో చెప్పాలంటే ఇక్కడున్న జ్యువెలరీస్ అన్ని సేఫ్ గా ఉన్నాయి. వీరి దారి లేదు, నేను సూపర్ స్పీడోని పిలవాలి. ఇక మీద ఇక్కడ ఈ సమస్య రాకూడదు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. హలో బడ్డీ కికో, నన్నేం చేయమంటావో త్వరగా చెప్పు. ఎవరితోనైనా గొడవ పడాలా, లేకపోతే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలా? సూపర్ స్పీడో, నాకు ఒక అనుమానం. ఈ జ్యువెలరీ షాప్ లో ఇప్పుడు దొంగతనం జరగబోతోంది. ఫార్ములా నెంబర్ 36 ని అప్లై చేయి. ఓకే బడ్డీ, ఫార్ములా నెంబర్ 36 ని అప్లై చేస్తున్నా. ఆ కెమెరా సహాయంతో మనం అక్కడ జరిగేదంతా ఇక్కడ చూడొచ్చు. టమాటాలండి, టమాటాలు 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 టమాటోలు టమాటోలు. ఎవరన్నా ఈ జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేయాలనుకుంటే వాళ్ళని నేను నా చేతిలో ఉన్న ఈ గంటతో కాదు ఈ ఎలుకతో, అబ్బా ఈ ఎలుక నా వేలిని కొరికేసింది. నా గన్ను ఏమైపోయింది? గణపతిని పెట్టు, అక్కడ చూడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? జ్యువెలరీ ఎలా టమాటోగా మారింది? ఊరి నాయనో, ఇన్ని టమోటాలా! సూపర్ స్పీడో, కెమెరా ఫుటేజ్ ని కాస్త రీవైండ్ చేసి చూపించి చూడాలి. ఓకే కికో. సూపర్ స్పీడో, ఇంకాస్త స్లోగా చూపిస్తావా? ఇంకా కాస్త స్లో చేసి చూపించబడి. ఓకే కికో, జరిగిందంతా అల్ట్రా స్లో మోషన్ లో ఇప్పుడే నీకు చూపిస్తాను, చూడు. ఒకే మాటలో చెప్పాలంటే ఇది రాబరీ. సూపర్ స్పీడో, ఇప్పుడు దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించు. ఓకే. ఇదంతా ఎలా జరిగింది? ఈ ఫుటేజ్ టోటల్ గా 3 మినిట్స్ చూపిస్తోంది. కానీ ఈ ఫుటేజ్ లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అక్కడున్న వాల్ క్లాక్ ఒకే టైం ని చూపిస్తోంది. అదేంటంటే 3:15. వాల్ క్లాక్ లో ప్రాబ్లం ఉండొచ్చు కదా. ఒకే మాటలో చెప్పాలంటే కాదు, అడి చూడు. ఓరి నాయనో, నువ్వు చెప్పింది కరెక్టే. అయితే అది ఎలా జరిగింది? నాకు అర్థం అయిపోయింది. ఎవడో ఒకడు టైం ని స్టాప్ చేసి ఇలా దొంగతనం చేస్తున్నాడు. ఇలా మిగతా వస్తువులు మాయమైపోవడానికి వాడే కారణం అయి ఉంటాడు.
అరెరే, ఇది ఎలా జరిగింది? వాళ్ళు టైంని ఎలా బ్లాక్ చేయగలిగారు? టైం ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది, కాలం నా చేతిలో ఉంది. సూపర్ స్పీడో, త్వరగా అక్కడికి వెళ్ళు. ఓకే కిక్కో. నా పేరు కాల్. నేను ఒక టైం స్టాపర్ని. దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. అది నేను ఒక్కడనే చేయగలను. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ కాల్. మీకు ఇప్పుడు ఏం కావాలి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడే చెప్తాను. అరెరెరెరే, అది నా కోడి. అది నా లాలీపాప్. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏయ్! నేను కూడా నిన్ను ఊరికే వదిలిపెట్టను. సాలిడ్ అయిన ఒక యాక్షన్ మూవీ ఇప్పుడు చూడగలనిపిస్తుంది. పాప్కార్న్ తింటూ చూస్తాను. ఏయ్! ఏయ్, ఏయ్! టైంని నేను స్టాప్ చేస్తాను. సో కాల్ లల్లన్ టాప్. ఇక్కడ యాక్షన్ షోని ఇప్పుడు నేను చూస్తాను. నన్ను క్షమించండి టెంపో అన్న. ఏదో తెలియక నేను ఇలా చేశాను. ఇప్పుడు అదేమీ పెద్ద సమస్య కాదు. దీనికి కారణం ఎవరో నాకు తెలుసు. అది ఎవరంటే అతనే. నా కాళ్ళు చేతులే కాదు, చెప్పాలంటే నా కళ్ళు, చెవులు, ముక్కు అన్ని యాక్టివేట్ అయి ఉన్నాయి. టైం ని నేనే చేస్తాను స్టాప్. సో ఈ కాలే లల్లన్ టాప్. మిస్టర్ కాల్, టైంని స్టాప్ చేసి మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మీరెప్పుడు అలా చేయకూడదు. దీనివల్ల ప్రజలకి నష్టం ఏర్పడుతుంది. అనుమానం అక్కర్లేదు, ఖచ్చితంగా నష్టం ఏర్పడుతుంది. అది చాలా పెద్ద శాతంలో ఏర్పడుతుంది. ఈనాటి నుంచి ఈ సన్ సిటీ నాకే సొంతం. ఇక నుంచి ఇక్కడ నేను చెప్పిందే శాసనం. అర్థమైందిగా? టైం ని చేస్తాను స్టాప్. సో ఈ కాలే లల్లన్ టాప్. నాతోనే ఆడుకుంటున్నావా? దీని ఫలితం దారుణంగా ఉంటుంది. జనం మిమ్మల్ని తొక్కి పచ్చడి పచ్చడి చేస్తారు. ఆలోగా నేను ఈ సన్ సిటీనంతా ఒకసారి తిరిగేసి వస్తాను.
చేస్తాను టైం ని స్టాప్. సో ఈ కాలే లల్లన్ టాప్. సూపర్ స్పీడో, ఈ నెట్ ని కట్ చేసి నన్ను బయటికి పంపించు. ఆ స్టాచ్యూ కింద పడకుండా మనం కాపాడాలి. కిక్కో, త్వరగా నెట్ లోంచి మీరందరూ బయటికి వచ్చేయండి. ఎక్కువసేపు దీన్ని భరించడం నా వల్ల కానే కాదు. త్వరగా రండి. అవును, ఆ కాల్ ఏమయ్యారు? అతను ఎస్కేప్ అవును, అయిపోయాడు. ఆయన ఎలా టైం ని స్టాప్ చేశారు? నేను ఆయన దగ్గర ఒక రిమోట్ ఉండడం చూశాను. ఒకవేళ దాంతోనే ఆయన... దాని గురించి నేను చెప్తాను. ఈ మధ్య నేను ఒక రీసెర్చ్ చేసి ఒక టైం స్టాపింగ్ రిమోట్ ని కనిపెట్టారు. దాన్ని ఎవరో దొంగిలించారు. అది సరే, అయితే మీ రిమోట్ ని కాలే దొంగలించినట్టున్నారు. ఆ రిమోట్ చాలా పవర్ఫుల్. దాన్ని ఒక్కసారి టచ్ చేస్తే టైం స్టాప్ అయిపోతుంది. మళ్ళీ అది ఎప్పుడు నార్మల్ అవుతుందో తెలుసా? ఆ రిమోట్ ని 2 సార్లు నొక్కితేనే. ఆ రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ టైం వల్ల ఎఫెక్ట్ అవ్వరు. అంటే మనం ఆ రిమోట్ ని త్వరగా చేజిక్కించుకోవాలి కికో. కానీ అది ఎలాగా? దానికో దారుంది. డాక్టర్ అంకుల్, మీ దగ్గర నుంచి ఆ రిమోట్ ఎన్ని గంటలకి దొంగతనం అయింది? టైం అంటే 2 గంటలకి. ఇప్పుడు టైం 3:45. అలా అయితే దగ్గర 1:45 కి రిమోట్ ని దొంగలించుండాలి. మనం ఆ టైం కి తిరిగి వెళ్ళేవంటే మనం ఆ రిమోట్ ని స్వాధీనపరచుకోవచ్చు, దొంగతనాన్ని ఆపచ్చు. ఒకే మాటలో చెప్పాలంటే వావ్. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 111 ని అప్లై చేయి. ఫార్ములా నంబర్ 111 యాక్టివేటింగ్. నేను ఇప్పుడు రివర్స్ టైం జోన్ మోడ్ ని యాక్టివేట్ చేస్తున్నాను. అంటే కాలమానంలో మనం ఇప్పుడు 2 గంటలు వెనక్కి వెళ్ళబోతున్నాం. అంటే రిమోట్ దొంగతనం జరిగిన టైంకి వెళ్ళబోతున్నాం. రివర్స్ టైం జోన్ తో మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా యాంటీ షీల్డ్ తో మనల్ని కవర్ చేయబోతున్నాను. రెడీగా ఉండు కిక్కో. కికో, 2 గంటల క్రితం ఆ రిమోట్ నా ల్యాబ్ లోని టవర్ లోని టాప్ ఫ్లోర్ నుంచి దొంగిలించబడింది. థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్. కాల్ చేతికి వెళ్ళడానికి ముందు నేను దాన్ని ఎలాగైనా తీసేస్తాను. ఈ కాల్ తోనే ఆటలా? మీరు అక్కడికి ఎలా వెళ్లి చేరతారో నేను చూస్తాను. God, you have taken it too far. Sun City needs to be saved. God, it's high time you behave. You're the one who stopped the time. You're the one who did the crime. We will go into the past. We will save the remote fast. God, now you've taken it too far. మనం ఆ టాప్ ఫ్లోర్ కి వెళ్ళాలి. త్వరగా వెళ్ళు, మనం ఎలాగైనా లిఫ్ట్ లో ఎక్కాలి. లిఫ్ట్ లో మీరిద్దరూ పైకి పోవడం కాదు, ఏకంగా పరలోకానికే పోతారు. నేను చేస్తాను టైం ని స్టాప్. ఈ కాలే లల్లన్ టాప్. వీలైనంత త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. సూపర్ స్పీడో, లిఫ్ట్ ఇప్పుడు కిందకి వెళ్తోంది. వెంటనే దీని నుంచి మనం బయటికి వెళ్ళాలి. లిఫ్ట్ వెళ్ళిపోయింది. ఇక మీద మనం మెట్ల ద్వారానే పైకెళ్ళాలి. సూపర్ స్పీడో, జాగ్రత్త! నిన్ను ఆపడానికి వాడు బాంబు వేశాడు. సూపర్ స్పీడో, నువ్వు నీ సైజ్ ని చిన్నదిగా మార్చుకుని నా షోల్డర్ కి వచ్చేసాయి.
వెను వెంటనే ఉన్న మెట్లుని నేను దాటుకుని వెళ్ళిపోతాను. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 62ని అప్లై చేయి. కాల్ ఎటువైపు వెళ్ళాడు? అదిగో ఆటో. సూపర్ స్పీడో ఫోర్ స్టిక్ మోడ్ ని యాక్టివేట్ చేయి. కాల్ కి ముందు మనం వెళ్ళి తీరాలి. ఆ రిమోట్ ని స్వాధీనపరచుకోవాలి. ఫార్ములా నెంబర్ 777ని అప్లై చేయి. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 804. టైం ని చేస్తాను స్టాప్. ఈ కాలే ఎప్పటికీ లల్లన్ టాప్. ఊరు మొత్తాన్ని నువ్వు మోసం చేసి తప్పించుకున్నా సరే, నా నుంచి మాత్రం ఎస్కేప్ అవడం నీ వల్ల ఎప్పటికీ కాదురా మూర్ఖుడా. ఏమన్నావు? సారీ ఏం చెప్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఉడున్లా అతుక్కుపోతారు. ఈ డమ్మిని పెట్టి ఏం చేయబోతున్నాడు? 2 వర్డ్స్ లో చెప్పాలంటే కిక్ ప్రాక్టీస్. అలాగా? కానీ కికోకి అన్ని కిక్స్ తెలుసు కదా. ఇప్పుడు స్పెషల్ గా ఏ కిక్ ప్రాక్టీస్ చేయబోతున్నాడు? కాలు నేల మీద పడకుండా గాలిలో ఎగురుతూ ఉన్నప్పుడు కిక్ చేయడమే ఈ ప్రాక్టీస్. కాలు నేల మీద పడకుండా కిక్ చేయడం అనేది చాలా కష్టం కదా. అది ఎంత కష్టం అంటే నాకన్నా ఫుడ్ దూరంగా ఉంటే అలా చెప్పేలోపు ఆకలేస్తోంది. నేను ఏదైనా తింటాను. కష్టమే, అందుకేగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ట్వింకిల్, నువ్విప్పుడు రెడీగా ఉన్నావా? 2 మాటల్లో చెప్పాలంటే సూపర్ రెడీ. ఓకే, నేను పైకి జంప్ చేసేటప్పుడు నువ్వు ఈ డమ్మీని అటుపక్క ఇటుపక్క తిప్పాలి. కరెక్ట్ గా 8 టార్గెట్ చేసి కిక్ చేయడానికి నేను ప్రాక్టీస్ చేయాలి.
బ్యాలెన్స్ చేసుకొని నించున్నాడు కదా, అది డైవ్ చేసే సమయంలో. ఇవి చూస్తుంటే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది. నేను ఏదైనా తింటాను. అచ్చో, కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చట్పట్. క్యాష్ ప్రింట్ చేయడానికి కావలసిన ఈ డై ప్లేట్ ని భద్రంగా మన సన్ సిటీకి తీసుకువెళ్ళాలి. దిగులు పడకండి మేయర్. ఈ భూమి రెండుగా చీలిపోయినా సరే మిమ్మల్ని జాగ్రత్తగా సన్ సిటీలో వదిలిపెట్టడం నా బాధ్యత, అర్థమైందా? అలా అంటే సార్ ఇంతకీ ఏం చెప్పొస్తున్నారంటే ఈ హెలికాప్టర్ ని సేఫ్ గా సన్ సిటీలో ల్యాండ్ చేస్తాను అని అంటున్నారు. అవును కదా సార్? కరెక్ట్ గా చెప్పారు మేయర్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అల్లరి చేసే పిల్లల్ని ఎప్పుడు అల్లరి పిడుగులు అంటారు. అదే విధంగా ఎలాంటి దొంగనైనా సరే వదిలే ఉద్దేశం నాకు ఎప్పుడూ ఉండదు. అద్భుతం సార్, భలే పాయింట్ చెప్పారు సార్. వెంటనే నేను దీన్ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్, పక్షి ఈకలు ఈ హెలికాప్టర్ మీద పడ్డాయి, అందుకని ఇది నేను కట్ చేసేస్తాను. ఓకే ట్వింకిల్, మనం మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు నువ్వు చేసిన కిక్ ని రెండే మాటల్లో చెప్పాలంటే సూపర్ కిక్. ఇది చాలా డిఫికల్టే కానీ ఇంపాసిబుల్ కాదు. నువ్వు కావాలంటే చూడు, ఆ టైట్ కిక్ ని నేను నేర్చుకుంటాను. చూడు, నువ్వు అలాంటి కిక్ చేయలేవు. కిక్ ఒక విషయం అర్థం చేసుకోలేని వాడు తెలివి తక్కువ వాడు. ఇక మా బాస్ అయితే అసలు తెలివి లేదు. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఇందాక మీరు ఏమన్నారు? బాస్, మేమేమనలేదు. మిగతా వాళ్ళే మీ గురించి అలా అంటున్నారు. సార్, అయితే మీరు ఒక పని చేయండి. మీ కాలు కింద పడకుండా ఒక కిక్ చేసి చూపించండి చూద్దాం. అది కిక్ ముందు మీరు పిరికివారు కారు అని నిరూపించుకోండి. నేను ఇప్పుడు ఎలా కిక్ చేస్తానో మీరే చూస్తూ ఉండండి. టోనీ బాస్, మీరు ఇప్పుడు జంప్ చేయండి. నేను టార్గెట్ ని అటు ఇటు తిప్పుతూ ఉంటాను. ఏయ్! కిక్కు సంగతి వదిలేండి. మా టోనీ బాస్ కాలు కింద పెట్టకుండా బొంగరంలా అటు ఇటు తిరుగుతున్నారు చూడండి. వెరీ గుడ్ బాస్, వెరీ గుడ్. ఇంకా సేపట్లో సన్ సిటీకి వెళ్ళి చేరుకుంటాం. అలా చూడండి మేయర్. అరే, ఏమైంది? ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే మీరందరూ ఊడుల్లా అతుక్కుపోతారు. రేడియోలో ఎవరో గ్లూ అమ్ముతున్నారనుకుంటారు. నేను గ్లూని అమ్మడానికి రాలేదు, కరెన్సీ నోట్లను ప్రింట్ చేసే ఆ డై ప్లేట్లను తీసుకోవడానికే వచ్చాను. మీరు మీ హెలికాప్టర్ తో సేఫ్ గా ల్యాండ్ అవ్వాలనుకుంటే వెంటనే ఆ డై ప్లేట్ ని కిందకి విసిరి పారేయండి. అయ్యయ్యో, ఎవరు ఇలా మాట్లాడేది? తను ఎక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాడు? ఈ విధంగా చెప్తే వీళ్ళు వినేలా కనిపించడం లేదు. త్వరగా వెళ్ళి జట్పట్. మీరే దిగులు పడకండి మేయర్. ఇది బుల్లెట్ ప్రూఫ్, రాకెట్ ప్రూఫ్. దీన్ని ఎవరు టచ్ కూడా చేయలేరు, తెలుసుకోండి. భలే అద్భుతం సార్, ఈ పాయింట్ ను కూడా నేను నోట్ చేసి ఉంచుకుంటాను. హెలికాప్టర్ బుల్లెట్ ప్రూఫే కానీ గ్లూ ప్రూఫ్ కాదు. ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఊడుల్లా అతుక్కుపోతారు. తను వదలకుండా మనల్ని ఫాలో అవుతున్నాడు. అరే, హెలికాప్టర్ ప్యాడ్ దెబ్బతింది సార్. ఇప్పుడు మనం కిందకి వెళ్ళబోతున్నాం మేయర్ గారు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే పారాషూట్ ని యూజ్ చేయక తప్పదనుకుంటాను సార్.
ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఉడున్లా అతుక్కుపోతారు. మేయర్ అంకుల్ ఇవాళ సన్సిటీ కోసం నోట్స్ ని టైప్ చేయడానికి ఒక టైప్లెట్ కొనడానికి వెళ్ళారు. కానీ ఇంతసేపు అయ్యి ఇంకా ఆయన రాలేదు. ఏంటిది R7 బ్లింక్ అవుతోంది? అయితే ఇదో సమస్య అనుకుంటా. సిగ్నల్ అదిగో అక్కడి నుంచి వస్తోంది. వెంటనే మనం ఆ చోటికి వెళ్ళాలంటే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కిక్కో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. సూపర్ స్పీడో, త్వరగా అక్కడికి వెళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. ఓకే కికో. నోట్లు ప్రింట్ చేసే ఈ డై ప్లేట్ ని ముందే నాకు అప్పగించి ఉండుంటే ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి మీ ఎవరికి వచ్చుండేదే కాదు. ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఊడున్లా అతుక్కుపోతారు. గుడ్ మార్నింగ్ అంకుల్. నోట్స్ ని ప్రింట్ చేసే ఆ టైప్లెట్ మాది. మీరు దాన్ని దొంగలించి తప్పు చేశారు. చాలా బాగుంది పిల్లలు. ఈ చిక్కునే మీరు బెదిరించాలని చూస్తున్నారా? బెదిరించట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఆ టైప్లెట్ ని తిరిగిచ్చి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోండి అంకుల్. నాకేమనిపిస్తోందంటే వీళ్ళందరినీ అతికించేసినట్టుగా నేను నిన్ను మాత్రమే కాకుండా నీ నోటును కూడా అతికించాలనుకుంటాను. ఈ గ్లూ వచ్చి అంటుకుంది కాబట్టి నేను కదలేకపోతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఫాలో చేసి సూపర్ స్పీడో. ఓకే కికో. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 67 ని అప్లై చేయి. ఓకే బడి, ఫార్ములా నెంబర్ 67 ని అప్లై చేస్తాను. కికో, ఆ బండి టైర్లు బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి నా స్పీడ్ ని ఇంక్రీజ్ చేయబోతున్నాను. Don't make a mistake, Chico. Kiko, stop this glue attack. We're about to bring it back. Go, 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 go. We should be out here, bro. The die plate needs to be saved. Kiko, the road will be paved. Go, 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 go. Zip, zap, zip, zap, zip. వాడిప్పుడు అడవిలోకి వెళ్తున్నాడు అనుకుంటాను. రా రా రా, ఎందుకు అక్కడే ఆగిపోయావు? ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. సూపర్ స్పీడో, నువ్వు ఈ అడవి లోపలికి రాలేవు. అందుకు నువ్వు R7 లోపలికి మళ్ళీ తిరిగెళ్ళవు. నేను చిప్కోని ఫాలో చేస్తాను. ఓకే కికో. పని అయిపోయింది. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఈ గ్లూని యూజ్ చేసి ఆ పిల్లని ఎక్కడైనా అతికించేస్తాను. నా టార్గెట్ నుంచి తప్పించుకుని నన్ను ఫాలో అవుతూ చివరికి ఇక్కడ దాకా వచ్చేసావు. కానీ నువ్వు ఈ గ్లూ నుంచి ఎలా తప్పించుకుంటావు? ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని చోట్ల దాన్ని ఫిక్స్ చేసి ఉంచాను. మళ్ళీ ఒక సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో,
నువ్వు నన్ను ఈ గ్లో నుంచి కాపాడగలవా? నేను అల్ట్రావేవ్ హీట్స్ తో గ్లూని రిమూవ్ చేస్తాను, కానీ దానికి నాకు కొంచెం టైం కావాలి. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. త్వరగా వెళ్ళు, మన ఫ్రెండ్స్ ని మనం కాపాడి తీరాలి. ఇక్కడ చూసావా బిట్టు, చాలా మంది డబ్బునే దోచుకుంటున్నారు, కానీ నేను డబ్బును ప్రింట్ చేసే ఈ డై ప్లేట్ నే దోచుకున్నాను. ఇక నా ఇష్టం వచ్చినట్టు నేను ఎంత డబ్బు కావాలన్నా ప్రింట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఈ చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. నాకు 3 లేకపోతే 4 మిరపకాయలు ఇవ్వండి, పండు మిరపకాయలు. 4-5 మిరపకాయలు కాదు, నేను నీ కోసం ఒక మిరపకాయల లోడ్ నే తీసుకొచ్చి దింపేస్తాను. ఆ తర్వాత పడుకోవడం, కూర్చోవడం, తినడం, తాగడం అన్ని మిరపకాయలతోనే, ఓకేనా? మిరపకాయలతో పెట్టి తర్వాత చేసుకోవచ్చు. ముందు డైప్లెట్ వర్క్ అవుతుందో లేదో చూడు, చెక్ చేయండి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఇప్పుడే దీన్ని చెక్ చేసి చూస్తాను. బాస్, ఇది ఒరిజినల్ నోట్స్ కావు, మనల్ని వాళ్ళు మోసం చేశారు. మీరు వీటిని సరిగ్గా చూడండి, నోటికి ఒక పక్కనే ప్రింట్ అయ్యాయి, ఇంకో సైడ్ మీ బుర్రలాగా మొత్తం గడిగా ఉంది. నువ్వేమంటున్నావు అర్థం కాలేదు. బాస్, నేను ఒక మామూలు చిలకన మాత్రమే, కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. నోట్లో ఒక పక్క భాగం మాత్రమే ప్రింట్ అయ్యే డైప్లెట్ మీకు దొరికింది, ఇంకో సైడ్ డైప్లెట్ వాళ్ళ దగ్గరే ఉంది. అంటే వాళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారా? వాళ్ళు చేసిన ఈ నేరానికి శిక్ష ఈ సన్ సిటీలో అందరూ అనుభవించాలి. చిప్కో 2 టైప్లెట్ ని తీసుకెళ్లిపోయాడా? లేదు లేదు, రెండవ ప్లేట్ మా దగ్గరే ఉంది. నువ్విచ్చిన ఐడియా బాగా వర్కౌట్ అయ్యింది. నువ్వు చెప్పినట్టే 2 టైప్లెట్స్ ని వేరే వేరే ప్లేస్ లో మేము పెట్టాం. అలా అయితే 2వ టైప్లెట్ మన దగ్గరే ఉందని చిప్కోకి తెలిసేటప్పుడు దాన్ని తీసుకోవడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. ఒకసారి డై ప్లేట్ దొంగిలించిన దొంగని నేను బెండు తీసేశాను తెలుసా? ఓ తరువాత అతను ఒక చిన్న వస్తువును కూడా దొంగిలించలేకపోయాడు తెలుసునా? ఇవన్నీ నిజమా అంకుల్? ఓ మరేమిటి, ఒకవేళ నేను అబద్ధం చెప్పినట్టయితే నా తల మీద కాయిన్స్ వచ్చి పడతాయి. ఓ, 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 ఓ. అంటే మీరు చెప్పిందంతా అబద్ధమా? చిక్కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. దిగులు పడకు కిక్కు, ఈసారి మంచి పథకం వేసి వాడిని ఎలాగైనా సరే మనం మట్టి గరిపిద్దాం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? అటువైపు ఏదో సమస్య అనుకుంటా. ఏదో విధంగా నన్ను పట్టుకోవాలని మీరందరూ కలిసి ప్లాన్ వేస్తున్నారు కదూ. ఆల్రెడీ నేను చేయాల్సిన పనంతా చేసేసే వచ్చాను. చిక్కు గ్లూతో అటాక్ చేశాడంటే అందరూ వుడున్లా అతుక్కుపోతారు. సూపర్ స్పీడో, త్వరగా వెళ్ళు, వెళ్ళి వాళ్ళందరినీ కాపాడు. చిప్కో విషయం నేను చూసుకుంటా. ఓకే కిక్కు.
అక్కడ చూసావా, మరణం నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. నీ సూపర్ స్పీడో మిగిలిన జనాన్ని కాపాడడంలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక మిమ్మల్ని అందరినీ ఎవరొచ్చి కాపాడుతారు? ఇప్పుడైనా నేను చెప్పిన మాట విను. ఆ రెండో డై ప్లేట్ ని వెంటనే నా చేతికి అప్పగించు. అది నాకు ఇచ్చావంటే ఆ రోడ్ రోలర్ ని వెంటనే ఆపేస్తాను. లేదంటే డై ప్లేట్ డబ్బుని ప్రింట్ చేసినట్టుగా ఈ రోడ్ రోలర్ కూడా ఇదే విధంగా మిమ్మల్ని అందరినీ ఈ రోడ్ మీద ప్రింట్ చేసి వెళ్ళిపోతుంది. నేను నా ఫ్రెండ్స్ ని కాపాడడం కోసం ఈ టై ప్లేట్ ని చిప్కు దగ్గరికి ఇచ్చి తీరాలి. ఇదిగో మీరు అడిగిన టై ప్లేట్. కానీ ప్లీజ్ ఆ రోడ్ రోలర్ ని స్టాప్ చేయండి. వద్దు కిక్కో, ఇది చాలా తప్పు. నీ దగ్గర ఉన్నది తనకి ఇచ్చేయకు. నా ఫ్రెండ్స్ ప్రాణాలు కాపాడడం కోసం నేనేవైనా చేస్తాను. చాలా సంతోషం. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. నేను వెళ్లి బోల్డ్ అంత డబ్బుని ప్రింట్ చేసుకోవాలి. అంతవరకు మీరందరూ ఈ రోడ్ రోలర్ కింద ఉండి చక్కగా ప్రింట్ చేసుకుంటూ ఉండండి. కానీ టై ప్లేట్ ని నా దగ్గరికి ఇస్తే రోడ్ రోలర్ ని స్టాప్ చేస్తానని మీరేగా చెప్పారు. అలాగా? నేను మీతో అలా చెప్పానా? నాకు గుర్తులేదే. నాకు గుర్తులేని ఏ పనిని నేను ఎప్పుడూ చెయ్యను. ఈ చిప్ కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఉడున్లా అతుక్కుపోతారు. ఓరి నాయనో, ఆయన మనల్ని చీట్ చేశారు. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. త్వరగా నీ అల్ట్రా వేవ్ ద్వారా నా కాల్లో ఉన్న గ్లూని క్లియర్ చేయి. నువ్వు వీళ్ళిద్దరిని కాపాడు. నేను చిప్కుని ఫాలో చేస్తాను. ఓకే, నువ్వు వెళ్తూ ఉండు, నేను వస్తాను. ఈ గ్లూని రిమూవ్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి. నేను వచ్చేదాకా నువ్వు చూసుకో. ఓకే. వీడు నా గ్లూలా నా వెనకాలే వస్తున్నాడు. వీణ్ణేం చేయాలో అర్థం కావడం లేదు. చాలా ఆపండి. ఇక మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. నేను మీ దగ్గర ఇచ్చిన దాన్ని నాకు తిరిగిచ్చేయండి. అలాగా? ఇప్పుడు నీకు డై ప్లేట్ కావాలా? ఇదిగో తీసుకో. కానీ దీన్ని నువ్వు తీసుకోవాలంటే నా గ్లూ సర్కిల్ ని దాటుకుంటూ లోపలికి వచ్చే తీసుకోవాలి. కానీ ఒకవేళ నువ్వు ఇందులో ఇరుక్కుంటే తప్పించుకోవడం అనేది అసాధ్యం. ఈ చిప్ కు గ్లూతో అటాక్ చేస్తే అందరూ ఉడున్లా అతుక్కుపోతారు. ఇప్పుడు చిప్కుని సరెండర్ చేయడానికి ఒకే ఒక దారే ఉంది. నేను నేల మీద కాళ్ళు పడకుండా గాలిలో ఎగురుతూ ఫైట్ చేయాలి. అలా చేస్తే మాత్రమే ఆయన గ్లూ నా కాల్లో పడదు. నా వెహికల్ టైర్ కి నేను ఫిక్స్ చేసింది యాంటీ గ్లూ కోటింగ్. అందువల్ల నేను ఆ గమ్ లో ఎప్పటికీ ఇరుక్కోను. కానీ ఖచ్చితంగా నువ్వు అందులో ఇరుక్కుంటావు. మొత్తం మీద నువ్వే వచ్చి ఆ గ్లూలో ఇరుక్కున్నావు, చూసావా? ఇక మీరిద్దరూ ఇక్కడే ఉండాల్సిందే. నేను వెళ్తున్నాను, ఎగిరి వెళ్ళిపోతాను. ఒక చెట్టు మించి ఇంకో చెట్టు మీదకు దూక్కుంటూ వెళ్ళడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు చిప్కుని ఆపడానికి ఒకే ఒక్క దారే ఉంది. సూపర్ స్పీడో
ఫార్ములా నంబర్ 168 ని అప్లై ఓకే చేయి. బడి, ఫార్ములా నంబర్ 168 యాక్టివేటెడ్. కికో, ఇప్పుడు నీ టర్న్. క్రిమినల్ ఎంత దూరం వెళ్ళినా సరే, ఎక్కడికి పారిపోయినా సరే, చివరికి నా దగ్గరికి రావాల్సిందే. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఓ అద్భుతం కిక్కో, ఈ డేప్లెట్ ని కాపాడి నాకు ఇచ్చి మళ్ళీ నీ ప్రతిభను నిరూపించుకున్నావు. నువ్వు ఉన్నంత వరకు ఈ సన్ సిటీని ఎవరు ఏమీ చెయ్యలేరు. అరెరే, ఏంటిది? మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? భయపడకు డోడో, ఈ డ్రోన్స్ అన్ని మనల్ని అక్కడికే తీసుకెళ్తున్నాయి. Drone, now you are on your own. You think that you are right, come and try to put up a fight. Dodo is our dear friend, your evil plans need to end. Dodo, hold on tight, we will fight for what is right. Drone, fly away, fly away, fly away. Fly away, fly away. అద్భుతం కిక్కో, నీ టార్గెట్ చాలా షార్ప్ గా ఉంది. 1 వర్డ్ లో చెప్పాలంటే ఆసమ్. థ్యాంక్ యూ. ఈ ప్రాక్టీస్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఎప్పుడు మన ఎనిమి మన పక్కనే ఉంటాడని చెప్పలేము. ఒక్కొక్కసారి వాడిని దూరం నుంచి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. అద్భుతం కిక్కో, 2 మాటలు చెప్పాలంటే వెరీ స్మార్ట్. இந்த மாதிரி சின்ன சின்ன விஷயத்த யார் வேணாலும் செய்ய முடியும். கிக்கோ, என்ன மாதிரி ஸ்ட்ராங்கான ஆள் பால் தூக்கி போடும் போது நீ ஃபேஸ் பண்ணு. ஏன்னா எல்லாருக்கும் தெரியும், இந்த டோனி ஒரு பஞ்ச் விட்டா దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది బాస్. ஏய், வா. ఒకే దెబ్బకి ఎదుర్కోవాలి ఈ ఇబ్బందులు. టోనీ బాస్ నెత్తి మీద ముంచే కొమ్ములు. హఠాత్తుగా ఆకాశంలో ఇంత మేఘాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ మేఘాలు కాదు ట్వింకిల్, అవన్నీ డ్రోన్స్. డ్రోన్సా అంటే ఏంటి? అది ఒక చిన్న ఫ్లైట్ లాంటిది. దాన్ని పోనీయటానికి ఎవ్వరు అక్కర్లేదు. అది ఎగరాలంటే ఒక రిమోట్ లేదా ఒక కంప్యూటర్ ఉంటే చాలు. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని ఎక్కువైన డ్రోన్స్ మన సన్ సిటీ లోపలికి ఎలా వచ్చాయి? రండి మనం వెళ్ళి వాటిని ఫాలో చేద్దాం.
స్కూల్లో ఏదైనా స్పెషల్ షో ఆర్గనైజ్ చేశారా ఏంటి? అరే ఏం లేదమ్మా, నేను అటువంటి షోని ఏమీ అరేంజ్ చేయలేదు. R7 బ్లింక్ అవుతోంది అంటే పక్కన ఏదో సమస్య ఉందన్నమాట. ఏదైనా సేఫ్ అయిన చోట్ల ఉండండి, నేను అంతవరకు ఏదైనా ప్లాన్ చేస్తాను. జస్ట్ మిస్ లో తప్పించుకున్నా. మేము ఏదైనా సేఫ్ అయిన చోటుని ఎదుగుతాం, నువ్వు కూడా అలాగే సేఫ్ గా ఉండు. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్, సన్ సిటీని ఎవరో డ్రోన్ తో అటాక్ చేస్తున్నారు. మనం దాని నుంచి డోడోని కాపాడాలి. అరే నన్ను ఫస్ట్ నువ్వు కిందకి దింపు ప్లీజ్ ప్లీజ్. ఫార్ములా నంబర్ 185 ని అప్లై చేయి. సూపర్ స్పీడ్, త్వరగా వెళ్ళు. ఫార్ములా నంబర్ 124. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 124. నన్నెవరైనా కాపాడండి. వావ్, ఇది ఎంతో బాగుంది. నేల ఎలా సాఫ్ట్ గా మారింది. ఓహో కిక్కో, నువ్వేనా? థాంక్యూ. కరెక్ట్ టైంలో నువ్వు తప్పించుకున్నావు కదా డోడో, మరెందుకు భయపడుతున్నావు? నేను భయపడేది నా గురించి కాదు, వాళ్ళని తలుచుకుంటేనే బాధగా ఉంది. సూపర్ స్పీడో, త్వరగా వెళ్ళు, మనం వాళ్ళందరినీ కాపాడాలి. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 804. అప్లయింగ్ ఫార్ములా 804. ఓరి నాయనో, ఇది చాలా సూపర్ గా ఉంది. అద్భుతం సూపర్ స్పీడ్. కీకోని అతని ఫ్రెండ్స్ ని కాపాడడానికి సూపర్ స్పీడ్ ఏమైనా చేస్తాడు. సడన్ గా డ్రోన్స్ అని ఏమయ్యాయి?
హలో, ఈ డ్రోనో మాస్టర్ డ్రోన్ కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఈ డ్రోనో పెద్ద సైంటిస్ట్, అలాగే కొంచెం పిచ్చివాడు కూడా. జోనోనా, నువ్వు చేసిన పనిని ఒక్క మాటలో చెప్పాలంటే వెరీ రాంగ్. డ్రోనో మనసుకి ఏమనిపిస్తే అదే నేను చేస్తాను, అదే రైట్. డ్రోనో కొంచెం సైంటిస్ట్, అలాగే కొంచెం పిచ్చివాడు. మాకు నచ్చేది ఎప్పుడు జోకు, టోనీ బాస్ అయ్యారు ఇప్పుడు వీకు. అరే, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? ముందసలు నీకు ఏం కావాలో చెప్పు. మేయర్ గారు, ఎందుకు ఇంతగా తొందరపడుతున్నారు? పేషెన్స్. డ్రోను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కొంచెం భయపెడతాడు. ఆ తర్వాత నేను చేసే వాటికి రీజన్ కూడా చెప్తాను. కికో, నేను ఆటో రికవరీ మోడ్ ని యాక్టివేట్ చేసే తీరాలి. ఆ డ్రోన్ తాకిడి వల్ల నా సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఓకే సూపర్ స్పీడో, కాస్త త్వరగా చెయ్యి, ఎందుకంటే నీ హెల్ప్ నాకు కావాలి. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. నాకు విషయం అర్థం కావట్లేదు. ఆ డ్రోన్స్ అన్ని నాకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళని మాత్రం ఎందుకు కిడ్నాప్ చేసుకుని వెళ్ళాయి? ఏం కారణం అయి ఉంటుంది? ఒకవేళ నీతో ఏదైనా ప్లాన్ చేశారేమో. ఇప్పుడు సూపర్ స్పీడో లేకుండా నేను వీళ్ళని డీల్ చేసవ్వాలి. హలో కీకో, ఐఎమ్ డ్రోనో. నేను కొంచెం సైంటిస్ట్, అలాగే కొంచెం పిచ్చివాణ్ణి. అది నువ్వు ఇప్పుడు స్క్రీన్ మీద చూసే ఉంటావు కదా. నీ ఫ్రెండ్స్ అందరూ, అలాగే ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఇప్పుడు నా కస్టడీలో ఉన్నారు. ఇలా చూడండి, మీరు చేసేదంతా చాలా పెద్ద తప్పు. దాన్ని సరిదిద్దుకోవడానికి అందరినీ బయటికి పంపండి. కాసేపటి క్రితం కూడా నీ స్నేహితుడు ఇలాగే చెప్పాడు, కానీ నేను తనకి ఏమీ చెప్పలేదు. నీకు మాత్రం చెప్తాను. నీ స్నేహితుల్ని కాపాడడం నీ చేతిలోనే ఉంది. వాళ్ళని కాపాడడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే నువ్వు ఒక చిన్న పని చెయ్యాలి. నీ R7 ని నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యాలి. ఈ పని చాలా ఈజీ కదా. నీ R7 ని, అంటే నీ సూపర్ స్పీడోని నాకు అప్పగించు. తర్వాత నీ స్నేహితుల్ని తీసుకువెళ్ళు. వద్దు కికో, అలాంటి పని మాత్రం దయచేసి చేయకు. మిస్టర్ డ్రోనో నీ R7 ని ఇంకా సూపర్ స్పీడోని మిస్యూజ్ చేయాలనుకుంటున్నాడు అనుకుంటా. ఈ అమ్మాయి చాలా కరెక్ట్ గా చెప్తోంది, కానీ నీకు మరో ఆప్షన్ లేదు కదా కీకో. నువ్వు నీ ఫ్రెండ్స్ ని మళ్ళీ చూడాలనుకుంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సిందే. నీకు మరో దారి లేదు. నేను నీకు 1 గంటే టైం ఇస్తున్నాను. గుర్తుంచుకో కికో, నేను కొంచెం సైంటిస్ట్ ని, అలాగే కొంచెం పిచ్చివాణ్ణి. ఇక్కడ మళ్ళీ పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. కికో, నేను కంప్లీట్ గా రికవర్ అయిపోయా. ఏం చేయాలో త్వరగా చెప్పు. నువ్వు టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. సూపర్ స్పీడో, డోనో R7 వాచ్ కావాలని అడుగుతున్నాడు. నాకు 1 అవరే టైం ఇచ్చాడు. ఇట్స్ ఓకే కికో, దీనికెందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఇది చాలా సింపుల్ మ్యాటర్. నన్ను డ్రోన్ కి అప్పగించి నీ ఫ్రెండ్స్ ని కాపాడుకో. అది వద్దు సూపర్ స్పీడో, నువ్వు లేకపోతే మేము ఏం చేయలేం. తానిచ్చిన 1 అవర్ అవ్వడానికి ఇంకాసేపు మాత్రమే ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క R7 ఇంకా సూపర్ స్పీడో. దానికోసమే చెప్తున్నాను బడ్డీ, నేను ఒంటరివాడినే కదా. కానీ వాళ్ళు చూడు ఎంత మంది ఉన్నారో. నా గురించి దిగులు పడకు, వాళ్ళని కాపాడు కిక్కో. మళ్ళీ ఎమర్జెన్సీ. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి.
R7 ని మీకు ఇచ్చేద్దామని డిసైడ్ చేశాను, కానీ నేను అక్కడికి వచ్చే ఇస్తాను. స్మార్ట్ బాయ్. డ్రోను కొంచెం సైంటిస్ట్, కొంచెం పిచ్చివాడు. నువ్వేమి దిగులు పడకు. మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? భయపడకు డోడో, ఈ డ్రోన్స్ అన్ని మనల్ని అక్కడికే తీసుకెళ్తున్నాయి. Drone, now you are on your own. You think that you are right, come and try to put up a fight. Dodo is our dear friend, your evil plans need to end. Dodo, hold on tight, we will fight for what is right. Drone, fly away, fly away, fly away. Fly away, fly away. వెల్కమ్ కీకో, వెల్కమ్. నిన్ను స్వయంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను కొంచెం సైంటిస్ట్ ని, కొంచెం పిచ్చివాణ్ణి. కికో, నాకు తెలుసు నువ్వు చాలా తెలివైన వాడివని, కానీ ఇక్కడ నువ్వు నీ తెలివిని ప్రదర్శిస్తే నీ స్నేహితుల ప్రాణాలు ప్రమాదాల్లో పడతాయి. వద్దు ప్లీజ్ వద్దు, అలా అంతా చేయకండి. ఇదిగో R7 సూపర్ స్పీడో ఇందు లోపలే ఉంది. టెంపో అన్నయ్య, అది అంత ఈజీ అనే విషయం కాదు, కానీ కిక్కో ఏదో ప్లాన్ చేసి ఇలా చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే తన R7 ని రైట్ హ్యాండ్ లోనే కట్టుకుంటాడు, కానీ ఇప్పుడు తన లెఫ్ట్ హ్యాండ్ లో కట్టుకొని ఉన్నాడు. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 లోంచి బయటికి రావాలి ఒక సూపర్ స్పీడో కార్. మళ్ళీ ఒక ఎమర్జెన్సీ. R7 నుంచి రావాలి ఒక సూపర్ స్పీడో కార్. ఇలా చూడండి సార్, మీరు ఎన్నిసార్లు పిలిచినాను R7 నుంచి సూపర్ స్పీడో బయటికి రాదు, ఎందుకంటే ఒరిజినల్ R7 నా చేతిలోనే ఉంది. ఇక్కడ ఒక పెద్ద సమస్య, R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. ఇప్పుడైనా అర్థమైందా? మీ చేతిలో ఉండేది R7 యొక్క 3D డిజైన్ మాత్రమే. ఒరిజినల్ R7 ని దాచడం కోసం మేము ఇలాంటి ఒక ఇన్విజిబుల్ గ్లౌస్ ని రెడీ చేసాం. నువ్వు చాలా తప్పు చేశావు కీకో. డ్రోను సగం సైంటిస్టు, సగం పిచ్చివాడు. ఇప్పుడు ఈ పిచ్చివాడు ఏం చేస్తాడో చూడు. సూపర్ స్పీడోరా, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో, డోర్ క్లోజ్ అవ్వబోతోంది. సూపర్ స్పీడో, ఇన్ని డ్రోన్స్ ని నేను ఒకే కిక్ లో ఓడించలేను, వేరేదైనా ప్లాన్ చేయాలి. కికో, నేను మాస్టర్ డ్రోన్ వెపన్స్ అన్ని చూశాను తెలుసా. వాటిని మనం డిస్ట్రాక్ట్ చేసామంటే ఈ మొత్తం డ్రోన్స్ అన్ని డియాక్టివేట్ అయిపోతాయి.
సాధించాం. నువ్వు నా మాస్టర్ డ్రోన్ ని డిస్ట్రాయ్ చేశావు. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. సూపర్ స్పీడో, నువ్వు వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకో. నేను వాడిని చూసుకుంటాను. கண்ணா யார்கிட்ட உன் வேலையை காட்டுற? நீ பண்ண வேலைக்கு ஜெயில போட்டு உன்னை தலைக்கிட தூக்க விட்டு லத்திய வச்சு முட்டி பேக்குற. சார் என்ன சொல்ல வராருன்னா, இந்த ட்ரோனை தூக்கிட்டு போய் ஜெயில போட்டுறலாம்னு சொல்றாரு. చాలా మంచి పని చేశారు. కికో, నీకు సూపర్ స్పీడోకు ఉన్న మిత్రత్వాన్ని గురించి మాట్లాడడానికి మాటలు లేవు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. నువ్వు చాలా పక్కా ప్లానింగ్ తో వచ్చి వీళ్ళను ఓడించావు. మేర్ అంకుల్, మన టోటల్ పవర్ అంతా మన ఫ్రెండ్షిప్ దగ్గర నుంచే మనకి దొరుకుతోంది. ఫ్రెండ్షిప్ కంటే పవర్ఫుల్ ఇక్కడ ఏమీ లేదు. అది సరే, కానీ నేను నీకు ఒక విషయాన్ని చెబుతాను. నాకే కనుక ఇటువంటి అవకాశం వచ్చినట్టయితే నేను ఈ డ్రోన్స్ కి సరైన గుణపాఠం నేర్పి ఉండేవాడిని, తెలుసునా? ఒకవేళ నేను చెప్పింది అబద్ధమైతే పౌరం వచ్చి నన్ను పొడుస్తుంది.